హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినా న్యాయస్థానానికి వెళ్ళి వంశీ ప్రొటెక్షన్ తెచ్చుకోవడంతో ఇవాళ సడన్గా నిన్న సాయంత్రం మొన్న ఉదయం కేసు రిజిస్టర్ చేసి ఆ కేసుని ఇంకా ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేయకోకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. రాత్రి లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది. ఇది అన్యాయం. పోలీసు వారు తెలుగుదేశం పార్టీ వారితో కుమ్మక్కై వంశీని అరెస్ట్ చేశారనే విషయాన్ని డీజీపీ గారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాదు, కొద్ది నుంచి ఎవరిని కలవనీలా. వారి సతీమణి వెళ్తుంటే ఆమెను అడ్డగించారు, ఆమెను వెళ్ళనీయలేదు. అడ్వకేట్స్ వెళ్ళి కలవాలని ప్రయత్నం చేశారు, న్యాయ సహాయం ఇద్దామని. ఏంటి ఎఫ్ఐఆర్ ఏంటి, దాని కథ ఏంటి తెలుసుకొని కోర్టులో ఆర్గ్యూ చేద్దామని. ఎక్యూజ్డ్ అనే వ్యక్తి, ఎక్యూజ్డ్ అంటే ఏంటి, నేరారోపణ చేయబడినవాడు. నేరారోపణ చేయబడినవాడే తప్ప నేరస్తుడు కాదు ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా, ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి గారని ఏదైనా. అయితే అలాంటి వ్యక్తిని కలుసుకోవడానికి కూడా మీరు పోలీసులు ఎలవ్ చేయట్లేదంటే ఇది దుర్మార్గం, రాక్షస పాలన. నువ్వే అన్నావుగా చట్టం పని తాను చేసుకుపోతుందని. సరే, నా డవిలాగే కాపీ కొట్టినా నీకు ఆ క్లారిటీ ఉండటం మంచిదే. ఎటు నీకు మ్యాటర్ అర్థమైంది కాబట్టి ఇంటికెళ్ళి తొంగో, ఇక చాలు. చెవుల్లో గోబులు తీయించుకో మన సుకన్యతో. ఆ పని మీద ఉండు. వంశీ మరో 2 వారాల పాటు చెప్పకూడదు తింటాళ్లే, కంగారు పడకు. చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి, అన్నీ అనుభవిస్తాడు. నీకు కూడా స్కెచ్ రెడీ అవుతుందట, అది చూసుకో. అది సరే, వంశీ ఆప్తమిత్రుడు గడ్డం బాబు అదే గుట్కనని రాలేదేంటి? ఇంట్లో కూర్చుని చపాతీ పిండి పిసుకుతున్నాడా? మీరంతా పిసుకోవడమే. జగన్ రెడ్డి అనుకో మైదా పిండి బ్యాచ్ అంతా జైలుకి వెళ్ళడం ఖాయం. ఏముంది, 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. ఇదిగో ఈ మాట నేనన్నది కాదు, అయ్యో మీ జగన్ రెడ్డి పదే అంటున్నాడు. అందరూ జైలుకి వెళ్ళి కళ్ళు మూసుకోండి, వెళ్ళండి.